జైనూరు ఘటనపై రాజకీయం రగులుతోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ ఇప్పుడు రెండు పార్టీల మధ్యకొచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మహిళలకు భద్రత లేదని బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సమాధానమిస్తోంది. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా జైనూరు మాత్రం అట్టుడికిపోతోంది. జైనూరు రగిలిపోతోంది. జాతీయ స్థాయిలో ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. 144 సెక్షన్, పోలీసుల కవాతులు, పోలీస్ ఉన్నతాధికారుల పర్యటనలో, స్వయంగా కలెక్టర్ పర్యవేక్షణలో జైనూరు ఉందంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆదివాసీల్లో ఆగ్రహం కట్టెలు తెంచుకుంటోంది. ఆదివాసీ ఆడబిడ్డలపై వరుసగా రెండోసారి అదే తరహా లైంగిక దాడి జరగడంతో తుడుందెబ్బ నాయకులు ఊగిపోతున్నారు. అసలే పరిస్థితిని అదుపులో ఉంచడానికి పోలీసులు నానా ప్రయత్నాలు చేస్తుంటే ఈలోపు రాజకీయ రంగు పులుముకుంది ఇష్యూ. బాధితురాలని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు జైనూరు సంఘటన అత్యంత పాశవికం అంటూ కమెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1900 అత్యాచారం కేసులు నమోదయ్యాయన్నారు ఆయన. కొత్త డీజీపీ వచ్చిన తర్వాత మత కలహాలు సైతం జరుగుతున్నాయన్నారు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 అత్యాచారం కేసులు నమోదైనాయి. 1900 అత్యాచార కేసులు నమోదైపోయినాయి. సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత కరువైపోయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్లో 4 అత్యాచారాలు జరిగినాయి. ఎక్కడా మత కలహాలు జరిగేది కావు. ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక 4 జరిగినాయి. ఒకటేమో నిర్మల్లో, రెండవది సనత్ నగర్లో, మూడవది గోషామహల్లో, 4వది జైనూరులో. 4 చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత. జైనూరు బాధితురాలని పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గడిచిన 8 నెలల్లో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగాయన్నారు. హైదరాబాద్ లో సైతం మహిళలకు భరోసా, భద్రత లేదని, ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలు, అమ్మాయిలకు ఏం జరుగుతోందో అన్న భయం పెరిగిందన్నారు. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. జైనూరు ఘటనపై కొందరు చేస్తున్న విమర్శలను చాలా సీరియస్ గా తీసుకున్నారు మంత్రి సీతక్క. ఈ సంఘటనలకు మతం రంగు పూసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారామె. మత కల్లాలు క్రియేట్ చేసేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సీతక్క ఘాటుగా స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని, బాధితురాలికి అండగా ఉంటామని చెప్పేందుకు తానే స్వయంగా వచ్చానన్నారు మంత్రి సీతక్క. నేను నిన్న వచ్చినాము, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకైతే అవసరం ఉంటుందా లేదా? అది ఇస్తే డైవర్ట్ ఎట్లా అవుతుంది? ఓకే డైవర్ట్ అంటారు. మరి డైవర్ట్ చేస్తే జైలుకి ఎట్లా పంపిస్తాం? మన దాయలే కదా నిందితుడిని వెంటనే జైల్లో పెట్టారు కదా. ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం. మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లైంగిక దాడి బాధితురాలని మంత్రి సీతక్క పరామర్శించేందుకు వెళ్లినప్పుడు బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ ఆగస్టు 31వ తేదీన జైనూరు మండల కేంద్రానికి వెళ్లింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న షేక్ ముగ్దం ఆటో ఎక్కింది. కొంత దూరం వెళ్లాక ఆమెపై లైంగిక దాడి చేశాడు షేక్ ముగ్దం. విషయం బయటకు వస్తే కేసు అవుతుందని భావించి చంపాలనుకున్నాడు. ఆదివాసీ మహిళ స్పృహ తప్పిపోవడంతో చనిపోయిందనుకుని రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారామని. పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. చాలా దారుణమైన విషయం. ఒక ఆదివాసీ మహిళ అనుకుంటా చూడకుండా మరి ఈ రోజు గిరిజనేత్రుడు అనే వ్యక్తి ఒకరు ఆమెపై అత్యాచారం చేసి ఆమెను చంపడానికి ప్రయత్నం చేసిరు. దేవుడి దయ వలన ఆమె ఈ సమాజానికి ఆమెకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి ఈ రోజు బతికిందనుకొని మేము అంటున్నాం. తుడుందేవుని నుంచి ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఉన్నారో తక్షణం ఉరి తీయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా తుడుందేవ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఆదివాసీల ప్రభావిత జిల్లా కావడంతో ఒక్కసారిగా ఉద్యమం ఎగిసిపడింది. ముఖ్యంగా సిర్పూరు, జైనూరు మండలాల
జిల్లాల్లో నిరసనలు పెల్లుబీకాయి. ఆగ్రహానికి గురైన ఆదివాసీలు నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో జైనూరులో ఉద్రిక్తత నెలకొంది. రెచ్చిపోయిన ఆందోళనకారులు మార్కెట్లో తోపుడు బళ్లకు నిప్పు పెట్టారు. సామాగ్రిని రోడ్డుపై పడేశారు. ఆ మంట కాస్త రోడ్డు పక్కనున్న షాపులు కట్టుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులతో పాటు ఫైర్ ఇంజన్లు కూడా రంగంలోకి దిగాయి. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు 144 సెక్షన్ను విధించారు. బయట వ్యక్తులు జైనూరుకు వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ప్రజలంతా సంయమనం పాటించాలన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్డిపిఓ కాగజ్ నగర్ కరుణాకర్ ఆయనకి ఎంపిక చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సంఘటనలు కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ కేసు అది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి మ్యాక్సిమం ఏం శిక్ష ఉంది ఆ చట్టంలో దానికోసం మా ప్రయత్నం పక్కా అది ఉంటుంది. భవిష్యత్తులో మాత్రం అది ఇలాంటి సంఘటన జరగకుండా అందరు సామరస్యంతో ఇక్కడ పక్కా ఉండాలో. మరోవైపు జైనూరు ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఘటనకు కారకుడైన నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని జిల్లా ఎస్పీ ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఏమాత్రం నమ్మొద్దని కోరారు ఆయన. జైనూరు టౌన్ చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తానికి రెండు వర్గాల మధ్య దాడి ఘటనతో జైనూరు నివురుగప్పిన నిప్పులా ఉంది.